వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీన్లోకి సిబిఐ వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను తిహార్ జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. అయితే కవితను సిబిఐ ఎలా ప్రశ్నలు అడగనుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రశ్నల వర్షం కురిపించడం ఖాయమనేది మాత్రం తెలుస్తోంది. అలాగే ఎలాంటి ప్రశ్నలు అడగనుందనే విషయానికి వస్తే, ఇండో స్పిరిట్స్ లో పెట్టుబడులు పెట్టారా, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారా, లిక్కర్ వ్యాపారం కోసం కేజ్రీవాల్ సిసోడియాను కలిశారా, మాట్లాడారా, లిక్కర్ పాలసీ గురించి మీకు ఎలా తెలుసు, బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి మీకోసం పనిచేశారా, ఢిల్లీ ప్రభుత్వాన్ని కమిషన్ రేట్లు పెంచాలని అడిగారా, కమిషన్ రేటు ఎలా పెరిగింది, ఢిల్లీ హోటల్స్లో సమావేశాలు జరిగాయా, మీకు అనుకూలమైన పాలసీ కోసం ఆప్కి 100 కోట్ల రూపాయల ముడుపులిచ్చారా, విజయ్ నాయర్ మీకు ఎలా పరిచయం, ఆప్కి ఇవ్వమని ఆయనకు డబ్బులు ఇచ్చారా, మీకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై మీరేమంటారు వంటి ప్రశ్నలను సిబిఐ సంధించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కవిత విచారణకు సిబిఐకి కోర్టు అనుమతి ఇవ్వడంపై సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ స్పందించారు. సిబిఐ అధికారులు కవితకు సమాచారం ఇచ్చి తిహార్ జైలుకు వెళ్లి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఒక మహిళను విచారించే సమయంలో ఒక మహిళా అధికారులు ఉంటారు, వారే ప్రశ్నిస్తారు. ఇది సర్వసాధారణం. వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా లేడీ కానిస్టేబుల్ లేదా ఉమెన్ ఆఫీసర్ సమీక్షంలో విచారిస్తారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి అనేది సిబిఐ పరిశీలిస్తోంది. 100 కోట్ల స్కామ్ పై ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆధారాలు లభిస్తే ఛార్జ్ షీట్ వేసే అవకాశాలుంది. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే విచారించేందుకు అవకాశం ఉండకపోవచ్చని, అందుకే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలోనే కవితను ప్రశ్నించేందుకు సిబిఐ కోర్టు అనుమతి తీసుకుంది అనుకోవచ్చు. విచారణలో సేకరించిన సాక్ష్యాలు కోర్టులో నిలవాలి. ఆరోపణలు కోర్టులో ప్రూవ్ అవుతాయా లేదా అన్న దాని మీద కేసు ఆధారపడి ఉంటుందని జేడీ చెప్పారు. అయితే ఈ సిబిఐ విచారణతో లిక్కర్ కేసులో ఇంకా ఏమైనా నిజాలు బయటకు వస్తాయో లేదో చూడాలి.